Okay, let me invite contestant number 7. డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోద్ది. సంతోషం my heart is beating only for you. ఓకే, దడదలాడించేసావు. చాలా తక్కువ సేపు నుంచునున్నావు నువ్వు, మిగతా అంతసేపు ఫ్లాటే. సో ముందుగా శేఖర్ మాస్టర్, ఇప్పటి వరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. హెవీగా చేసే డాన్సెస్ కి గ్రేస్ చేయలేరు. వీడు ఏదో మూమెంట్ టప్ టప్ అని చేసి పైకి వచ్చి లెగ్గు తెలా అని ఇది ఒకటి చేశాడు. మైండ్ బ్లోయింగ్. ఎనర్జీ ఏంటి? వాట్ ఎనర్జీ! బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎనర్జీ ఏ మాత్రం డ్రాప్ అవ్వాలా. నువ్వు ఏ టీంకి వెళ్తావు కానీ ఆ టీం లీడర్స్ అదృష్టం. గుడ్ లక్. ప్రియమణి గారు, నేనేం చెప్పను రాజు, అన్ని శేఖర్ మాస్టర్ చెప్పారు. ఇరగదీశావు రాజు. మీ పవర్ మూవ్స్ అంటే ఐ వాజ్ లైక్ మళ్ళీ చూడాలని ఉంది నాకు. డెఫినెట్ గా వెరీ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెండర్స్ సో ఫార్ అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ రాజు. అండ్ రాజు, దిస్ ఇస్ మాచిరాజు. నువ్వేం టెన్షన్ పడకు, తగ్గేది లేదు. మనం హైయెస్ట్ ఎవరు బిడ్ చేస్తే వాళ్ళ టీంకే వెళ్దు కానీ. ఓకే, పర్సనల్ గా నువ్వు ఎవరి వైపు వెళ్దాం అనుకుంటున్నావా? నాకు తెలిసి భయ్యా, నువ్వు నన్ను ట్రై చేయలేదు ఇంకా. నా వైపు రా, ఫుల్ సాటిస్ఫాక్షన్. వాట్ యు మీన్? నా సైడ్ వస్తే ఫుల్ సాటిస్ఫాక్షన్. నేనేం చెప్పానంటే, ఇక్కడికి వస్తే నేను కొత్త కొత్త స్టెప్లు అవి నేర్పించి అది చెప్పలేదు. టీమ్ లీడర్స్, గెట్ యువర్ క్యాష్ ప్లీజ్. ఓకే, సో రష్మి, మీరు బెట్ చేసిన అమౌంట్ 1,60,000 రూపీస్. అండ్ వర్షిని, మీరు బిట్ చేసిన అమౌంట్ 1,75,000 రూపీస్. హేమంత్, నువ్వు బిట్ చేసిన అమౌంట్ 1,99,000 రూపీస్. అండ్ సుధీర్, నువ్వు ఛాలెంజ్ చేసిన అమౌంట్ 1,99,999 రూపీస్. కంగ్రాచులేషన్. నువ్వు మరి నాటి దొంగి. మా లేడీస్ మీద చేసి మాట్లాడుతారండి. చైన్ కావాలా? మాట్లాడించాలి చైన్ భయ్యా. ఏంటి భయ్యా?
చైన్ ఇవ్వాలంటే మరి డబ్బులు ఇవ్వాలిగా. క్యాష్ ఇచ్చాగా, కంటెస్టెంట్ ఇచ్చాగా. కంటెస్టెంట్ అది వేరే. నీకు చైన్ కావాలా కంటెస్టెంట్ కావాలా? ఇక్కడున్న వాళ్ళకి కాసంత కిక్ ఉంది, దానికో లెక్క ఉంది. కానీ నెక్స్ట్ రాబోతున్న ఇద్దరికి మాత్రం కాసంత తెక్కుంది. కాసంత కాదు కానీ ఓ ఎంత ఉంది. ఎస్, ఎంత తెక్కుంది. మరి దానికో లెక్క ఉందో లేదో తెలియాలంటే వాళ్ళిద్దరిని పిలవాలి. లెట్స్ వెల్కమ్ ఆ టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ అండ్ రష్మి. భయ్యా, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు ఏడిసినట్టు ఏంటది? తప్పింది పిల్లోడు కాదు భయ్యా, నా మనసు. నీకు మనసుందేంటి? ఇంతకీ ఏమైంది? రష్మి రావట్లేదంట కదా భయ్యా. భయ్యా ఇంకేంటి, ఫుల్ హ్యాపీసే కదా నువ్వు? ఏ హ్యాపీ భయ్యా? చిలక లేకుండా గోరింక హ్యాపీగా ఉంటుందా? పెట్ట లేకుండా పుంజి హ్యాపీగా ఉంటుందా? అవును భయ్యా, పాము లేకుండా ముంగీస్ హ్యాపీగా ఉంటుందా? నీ పోలికలు నీ కోరికలు చాలా వైలెంట్ గా ఉంటున్నాయి భయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఏంటో రష్మి దగ్గర ఉన్నప్పుడు గొడవ పడాలనిపిస్తుంది, దూరం ఉంటే ప్రేమలో పడాలనిపిస్తుంది. ఓకే, ఆకలి వేయట్లేదు, నిద్ర రావట్లేదు. ఏమంటారు భయ్య దీన్ని? ఏం లేదు, ఎర్రగడ్డ హాస్పిటల్కి ఎదురెళ్ళా ఉంటారు దీన్నే. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా రష్మి కూడా ఎక్కడున్నా సరే నా గురించి ఆలోచిస్తూ ఉంటది భయ్య. అవును భయ్య, రష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తా ఉంటా. అయినా ఇప్పుడు రష్మి రాకపోతే ఎందుకు బాధ, ఎందుకు ఆనందంగా టైటిల్ నువ్వు కొట్టేయచ్చుగా. హలో, కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. దసరా మహోత్సవానికి వచ్చింది సరదా తీర్చేసుకుందని అనుకున్నారా, లేదా సంక్రాంతి కోడి పందాలకు వచ్చింది మళ్ళీ పందానికి దిగలేదనుకున్నారా? అదే శ్రీముఖి, అవే కేకలు. అవును, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? రష్మికి తెలుగు రాదని మగాడని ఏడిపిస్తున్నారని విన్నాను. ఇప్పుడు తెలుగు వచ్చింది. అవునవును భయ్య, ఆవిడ తెలుగు రాని మగాడు, ఇవిడ తెలుగు వచ్చిన మగాడు. ఏంటి? ఏలే, ఈయన సుధీర్ అని. హలో, నైస్ మీటింగ్ యూ. అసిస్టెంట్ ఓకే, అపోనెంట్ ఎక్కడ? అసిస్టెంట్ ఎవడు? అపోనెంట్ ఎక్కడ? రష్మి చెప్పింది సుధీర్ మళ్ళీ జోకులు వేస్తాడని. అయినా ప్రదీప్, నువ్వేంటి డల్ గా ఉన్నావు? అంటే రష్మి ఉన్నప్పుడు ఒక పారు ముగ్గురు ఏం పర్లేదు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను చూస్తూ వేయండి. అవును, నీతో కలిపి నలుగురు దేవదాసులు అవుతారు. ఇన్నాళ్ళకి నాకు సరైన పోటీ ఇచ్చే మగాడు దొరికాడు, ఆడుకుంటా చూడు. మీరు ఆడిస్తే ఆడడానికి, లైన్ వేస్తే లైన్ లో నిల్చోడానికి, లేదా జోక్ వేస్తే పగలబడడానికి రష్మిని అనుకుంటున్నారా? ముఖీరా, శ్రీముఖీరా. ఏంటే నీకు అంత పొగరు? పొగరు నా ఇంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది. నేను చెప్పానా ఇది హీరోయిన్ కాదు, హీరో మెటీరియల్ అని. అయినా నాకు అర్థం కాదు, డాన్స్ రానోడితో నాకు పోటీ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సుడిగాలి సుధీర్ డాన్స్ రాదా? ప్రభుత్వ మాస్టర్ కి ఫోన్ లో స్టెప్పులు చెప్తాడు, టిక్కు టిక్కు. ఫస్ట్ ఫ్లోర్ కి స్టెప్స్ ఎక్కలేక లిఫ్ట్ తీసుకుని వెళ్ళేయడు, నాకు స్టెప్పులు నేర్పిస్తాడా?